అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి సంపత్ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. పాప అయితే మార్నింగే లేచిందండి. నేను లేవగానే ఆమె కూడా లేస్తుంది అనమాట. అస్సలు పడుకోదు. మార్నింగ్ ఇంకా బయటికి వచ్చి చూస్తే ఇలా ఉందండి వ్యూ అంతా. చల్లగా అయితే ఉందన్నమాట. ఇంకా కొద్దిసేపు అయితే మామూలుగా ఇంకా ఎండ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా నా వర్క్స్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా పాప కొద్దిసేపు అయితే ఆడుతుంది మార్నింగ్. ఇంకా ఆమె ఆడే టైంలోనే వర్క్స్ చేసుకోవాలి. ఇంకా ఆమె ఏడిస్తే మాత్రం అస్సలు ఊరుకోదు. అయితే చిన్నప్పుడు పడుకోబెడితే పడుకుంటుండే, ఇప్పుడు పెద్దగా అవుతుంది కదా, ఇంకా బాగా అందరిని గుర్తుపడుతుంది, ఎత్తుకోమనే ఏడుస్తుంది. ఇంకా కొన్నిసార్లు అయితే పాపను ఎత్తుకొని కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఆడుతుంది కదా అనేసి నేను బయటకు వచ్చేస్తే ఊడ్చుకుంటున్నాను. ఊడ్చి మాకైతే వేస్తున్నాను. ఇంకా మాకైతే ఇంటి ముందర ప్లేస్ లేదు కదా, అందుకే తొందరగా అయితే కంప్లీట్ అయింది. మాఫ్ అయితే వేసేసాను. వరండా ఉండి ఇలా ముగ్గులు వేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం, కానీ నాకు అది అదృష్టం అయితే లేదు. ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉంటే అవి కడిగేసుకున్నాను అనమాట. నేను ఒక పని చేస్తుంటే మా పాప చూడండి ఇంకొక పని చేస్తుంది. మాకైతే ఇంట్లో పాపను పట్టుకొని ఆడించే వాళ్ళైతే ఎవరు లేరనమాట. ఇంకా మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకుంటాను నేను వర్క్ చేసుకునేటప్పుడు. ఇంకా నేను ఒక్క పాపతోటే పనులు చేసుకోవడానికి ఇలా అనుకుంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళు ఎలా చేసుకుంటారో ఏమో అసలు. అయితే బయట వర్క్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పాపకైతే డి విటమిన్ అయితే వేస్తున్నాను డైలీ మార్నింగ్. చిన్నప్పుడు అయితే మా పాప ఇవి సిరప్స్ అయితే బాగా తాగేదన్నమాట. ఇప్పుడైతే అసలు దొబ్బేస్తుంది అనమాట నాకు వద్దనేసి. చూడండి ఎలా చేస్తుంది. అయితే షాప్కి అయితే వెళ్తున్నాను, పాలైతే తీసుకొని రావాలి. పాపని ఇంట్లో పెట్టేసి వెళ్దామంటే భయం, ఆమె ఫుల్ ఏడుస్తుంది అనమాట. ఊరికే ఎత్తుకొనే ఉండమంటుంది. బాగా ఎత్తుడు అలవాటు అయింది. వాటర్ తాగిపిద్దామని గ్లాస్లో వాటర్ తీసుకొని తాగిపిస్తుంటే గుంజేసింది. దెబ్బకి ఇదే ఊడింది అనమాట. అంత గట్టిగా అయితే గుంజింది. ఇంకా నేనైతే ఇప్పుడు మా ఆయన కోసం ఒక 2 eggs అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా పాపకు కూడా ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను పక్కనే. ఇంకా పాపకైతే తినిపించాలి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే వచ్చాను. పాపకు కూడా స్నానం అయితే చేయించాను. ఇంకా ఆమెను పడుకోబెట్టాను. ఇంకా ఇప్పుడైతే వంట అయితే చేయాలి. నేను వంట అయితే వంకాయ ఆలుగడ్డ అయితే చేశాను. ఇంకా మా ఆయన అయితే ఉట్టిగా వంకాయ కర్రీ అయితే తిన్నాడు, అందుకోసం ఆలుగడ్డ కూడా కలిపి వండాను. పాపనైతే పడుకోబెట్టా కాబట్టి ఇంకా వంట అయితే తొందరగా అయితే కంప్లీట్ చేస్తున్నా, మళ్ళీ ఆమె లేస్తుంది అనేసి. ఇంకా నేను కర్రీ ఉంది కదా అనేసి చపాతీ అయితే తడుపుదాం అనుకుంటున్నాను. పిండి అయితే నానబెట్టాను. ఇంకా అన్నం కూడా వండేసుకున్నాను అనమాట ఇంకొక స్టవ్ మీద. నాకు ఈ పిల్లలు రానంత వరకే మనం ఫ్రీ బర్డ్ లాగా. ఇంకా ఒక్కసారి పిల్లలు అయితే వచ్చాక ఇంకా వరకు పిల్లలు ఇది ఇంకా అసలు మన పైన అసలు కేరింగ్ తీసుకోము, ఇంట్రెస్ట్ కూడా చూపించుకోము. ఇంకా మొత్తం ఇంట్లో వాళ్ళకి పిల్లలకే టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ లాగా మ్యాంగో రాగి పాలు అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే చపాతీ కూడా చేస్తున్నాను. ఇంకా ఇందాక తడుపుకున్నా అన్నా కదా అది. నాకైతే మా పాప వచ్చాక అసలు టైమే తెలియట్లేదు అనమాట. అసలు రోజు ఇట్లా గడిచిపోతుంది. అసలు పాప లేనప్పుడు అయితే అసలు టైము బోర్ అనిపిస్తుండే, ఇంకా ఎప్పుడు టైం అవుతుందా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఆమె వచ్చిన తర్వాత లైఫ్లో టైం రోజులు ఇట్లా గడిచిపోతున్నాయి అసలు. కానీ పిల్లలు ఉంటేనే ఇంట్లో సందడిగా ఉంటుంది, కళ ఉంటుంది. వాళ్ళ అల్లరే మనకి ఆనందం కదా. ఇంకా నేనైతే లంచ్ అయితే చేసేసాను. మధ్యాహ్నం అయితే అవుతుంది. ఇంకా ఇప్పుడు అంగన్వాడికి కూడా వెళ్ళాలి. మేడం అయితే కాల్ చేశాను ఉన్నా అన్నది, అందుకోసం ఇంకా ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేసి అయితే వెళ్ళాలని బట్టలు కొన్ని ఉంటే అవి నానబెడుతున్నాను. జీవితంలో అసలు ఆడపిల్లకి అమ్మ ఇవ్విన తర్వాతనే అన్నీ కూడా అర్థం అవుతాయి. అంతకు ముందులా ఉండదు జీవితము. పిల్లలు వచ్చాక మన లైఫ్ అంతా మారిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ కోసమే బతకాలి. అన్నీ నా లైఫ్ అయితే ఇంకా పెళ్ళికి ముందులా ఉండదు అనమాట, మొత్తం చేంజ్ అవుతుంది.
పిల్లలు, మనము, హస్బెండ్ ఇదే ఇంకా లైఫ్ ఇలానే గడిచిపోతుంది. ఇంకా నేనైతే అంగన్వాడికి అయితే వెళ్ళాను. మా పాప వెయిట్ అయితే చెక్ చేస్తే 7 కేజెస్ అయితే ఉంది. లాస్ట్ మంత్ అయితే 6 కేజెస్ అయితే ఉంది. కరెక్టే ఉందా లేదో నాకు చెప్పండి. 7 మంత్స్కి ఎన్ని కేజెస్ ఉండాలో తెలియదు నాకు. ఇంకా ఇంటికైతే వచ్చేసా. ఇదంతా ఈవినింగ్ అనమాట. వర్షం అయితే పడుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.